డియర్ పేరెంట్స్, లెట్స్ టాక్. మనం మాట్లాడుకోవడం కంటే బెటర్ ఐ థింక్ బెటర్ థింగ్ ఈజ్ లైక్ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. దానికి ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఇదేంటి ఏదో విభేదపూరితమైన కాన్వర్సేషన్ కాదు, లేకపోతే ఏదో మొమెంటరీగా ఏదో హైలో వచ్చి ఇచ్చిన కామెంటరీ కూడా కాదు. చాలా రోజులుగా లేకపోతే చాలా లైఫ్ బతికినాం కదా. ఈ బతికిన లైఫ్లోంచి ఇదేదో మళ్ళీ పర్సనల్ ఎక్స్ప్రెషన్ కూడా కాదు, క్యూములేటివ్గా ఇప్పుడు మా జనరేషన్ యొక్క కలెక్టివ్ కథార్సిస్ అనుకోండి. సో దిస్ ఈజ్ నాట్ అంటే ఒక పర్టిక్యులర్ లైఫ్కి సంబంధించిన మ్యాటర్ కాదు, బట్ జనరల్గా క్యూములేటివ్గా ఈ జనరేషన్కి మీ జనరేషన్తో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ అయితేనేమి, లేకపోతే మీలో మాలో రావాల్సిన మార్పులు అయితేనేమి, కలెక్టివ్గా ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో లెట్స్ హ్యావ్ దట్ కాన్వర్సేషన్ టుడే. సో ప్లీజ్ గెట్ కంఫర్టబుల్. దిస్ ఈజ్ ఫర్ పేరెంట్స్. దిస్ ఈజ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్. సరే, తెలుగు పాడ్కాస్ట్ కాబట్టి తెలుగు పేరెంట్స్ కోసం. సో పేరెంట్స్ కాబట్టి get comfortable, sit in your chairs, and let's talk. సో మీరు పెద్దోళ్ళు కాబట్టి మీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మార్పులు ఇద్దరి లోపల రావాలి, బట్ ఇక్కడ మేము మాట్లాడుతున్నాం కాబట్టి అండ్ మీరు పెద్దోళ్ళు కాబట్టి ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం. మార్పు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి ఒక అవగాహన రావాలి కదా మనకి. సో అవగాహన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుంటారంటే, జనరల్గా మీ జనరేషన్ మా వాళ్ళు మాకేం చెప్తానంటే, మీకు తెలియదు, ఏం తెలుసు మీకు అని మాట్లాడతారు. కరెక్టే, మాకు తెలియదు, మీకు తెలిసిన విషయాలు చాలా ఉంటాయి, బట్ సిచ్యువేషన్ ఏంటంటే మీకు తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. సో అవి మెల్లమెల్ల కూడా లెక్క పెట్టుకుంటూ పోదాం ఈరోజు. ఫస్ట్ థింగ్ ఇది ఎస్టాబ్లిష్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు వరల్డ్ గురించి ఇప్పుడు మనము 1950లో బతుకుతలేం కదా, 1970లో బతుకుతలేం కదా, 2020లో బతుకుతున్నాం. నాట్ ఈవెన్ 2020 ఇండియాలో బతుకుతున్నాం, రైట్? ఈ ప్రపంచం గురించి మీకు తెలిసిన విషయాలతో పోలిస్తే తెలియని విషయాలు కొండంత. 99.9% విషయాలు మీకు తెలియదు. యు అగ్రీ, రైట్? ఈ వరల్డ్ ఎట్లా నడుస్తుంది, ఈ వరల్డ్ సిచ్యువేషన్ ఏంటి, ఈ వరల్డ్ పరిస్థితి ఏంటి, మీకు ఎటువంటి అవగాహన దీని మీద లేదు. ఇది వాస్తవం. ఇది ఇంటర్ప్రిటేషన్ కాదు, లేకపోతే విలిఫైయింగ్ స్టేట్మెంట్ కాదు, దీనికి ఎటువంటి ఇమోషన్ అటాచ్ లేదు, కించపరచడానికి ఇచ్చే స్టేట్మెంట్ కాదు ఇది. ఈ మొత్తం కాన్వర్సేషన్లో ఇంతకన్నా ట్రూవర్ స్టేట్మెంట్ రాదు నాకు తెలిసి. సో మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ ఇట్, 99.9% ఆఫ్ ద థింగ్స్, ఈ ప్రపంచం ఎట్లా నడుస్తుంది ఈరోజు అన్న విషయం మీద మీకు ఎటువంటి అవగాహన లేదు. అది మీ తప్ప అని నాకు తెలియదు, కానీ లేదు, మీకైతే లేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీకు ఈ వరల్డ్ ఎట్లా నడుస్తుంది అన్న దాని మీద ఎటువంటి అవగాహన లేదు, రైట్? లెట్స్ బి క్లియర్. సో దీని మీద మీకు ఇనీషియల్గా కొంచెం అరే ఇడేం మాట్లాడుతుండో అని ఏమన్నా చెప్పి ఏమన్నా కోపమైనా, లేకపోతే ఎటువంటి లైక్ ఎనీ సార్ట్ ఆఫ్ నెగటివ్ ఫోర్స్ లాంటిది ఏమన్నా అనిపిస్తే, హియర్ మీ అవుట్, రైట్? గెట్ ఓవర్ దట్ అండ్ హియర్ మీ అవుట్, రైట్? లైక్ యూ హ్యావ్ మచ్ పేషెన్స్, మీకు పేషెన్స్ ఉంది. సో జస్ట్ నాకు తెలియదు అది వాళ్ళకి పేషెన్స్ ఉందా లేదా అని చెప్పి, బట్ అది ఇంటర్ప్రిటేషన్. అది అంటే లైక్ చెప్తుంటారు కదా, విను ఫస్ట్. అదే చెప్పేటోనికి ఎందుకు ఉంటుంది పేషెన్స్? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోపం సరే అగైన్ ఇది మళ్ళీ విండికేటివ్ ప్రాసెస్ కాదు ఇది. ఆయన నువ్వు ఇండికేషన్లోకి తీసుకురానికి చూస్తుండే, కానీ నో, దిస్ ఈజ్ అబౌట్ కమ్యూనికేషన్, రైట్? సో చెప్తున్నాం మళ్ళీ, లెట్స్ ఎస్టాబ్లిష్ సర్టన్ ఫ్యాక్ట్స్. మీకు ఈ ప్రపంచం ఎట్లా నడుస్తుందో తెలియదు, ఇది ఎన్నిసార్లు చెప్పినా కానీ తక్కువనే. మళ్ళీ చెప్తున్నా, ఈ వరల్డ్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, ఈ వరల్డ్ ఎట్లా పోతుంది, ఇండియా ఎట్లా పోతుంది, దీని మీద మీకు ఎటువంటి అవగాహన లేదు. క్లియర్? ఒప్పుకుంటావా? లేకపోతే ఒప్పుకుంటారు, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకుంటే మనం ఈ వీడియో వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఒప్పుకోరు బేసిక్గా. బట్ కానీ తెలుసుకోవాలి, అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో మీరు తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది, రైట్? సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మీకు ఇప్పుడు ఈ వరల్డ్ ఎట్లా నడుస్తుందని తెలియకపోవడానికి కారణాలు ఏంటంటే, మీరు పుట్టిన టైం వేరు, మేము పుట్టిన టైం వేరు. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దేర్.
ఇప్పుడు మన వీఆర్ 90s కిడ్స్. సో మా పేరెంట్స్ అంటే 60s బాన్ 70s బాన్, రైట్? మీరు పుట్టిన వరల్డ్ టోటలీ డిఫరెంట్, ఇప్పుడు పుట్టిన వరల్డ్ టోటలీ డిఫరెంట్. మీరు పుట్టిన టైంలో ఇండియా నథింగ్ అంటే ఇండియా కంట్రీనే, బట్ ఇండిపెండెన్స్ వచ్చేసి ఒక 20-30 ఇయర్స్. ఇన్స్టిట్యూషన్స్ ఏం లేవు మన దగ్గర, మెజారిటీ అగ్రేరియన్ సొసైటీ. ఎకానమీ జీడిపి పర్సెంటేజ్ మొత్తం బ్రిటిష్ వాళ్ళు మొత్తం ఎంతెంత సారం ఉందో అంత పీల్ చేసుకొని మొత్తం మనకి ఏం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో వీ హ్యాడ్ నథింగ్. 20 ఇయర్స్ ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చింది అని అయిపోయింది. సెంటర్లో ప్రధానమంత్రి మారలేదు, సెంటర్లో గవర్నమెంట్లు మారలేదు. అట్లనే ఇండిపెండెన్స్ నుంచి మీరు పుట్టిన టైం వరకు ఎటువంటి మార్పు అనేది లేదు, రైట్? సో ఇండిపెండెన్స్ ఎందుకు తెచ్చుకున్నాం మనము? పరిస్థితి బాగుంటే కాదు కదా తెచ్చుకున్నది ఇండిపెండెన్స్, పరిస్థితులు బాగాలేవు అనేది ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాం. సో మీరు పుట్టిన టైంకి ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ లాగానే ఉండే సిచ్యువేషన్. పరిస్థితులు బాగాలేవు, దేశ పరిస్థితులు అస్సలు బాగాలేవు, ఆర్థిక వ్యవస్థలు లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏం లేవు. మీరు జీరోలో కూడా స్టార్ట్ కాలేదు, నెగిటివ్లో స్టార్ట్ అయ్యారు. కంట్రీ నెగిటివ్లో స్టార్ట్ అయింది. అండ్ చూడండి ఇప్పుడు ఎట్లా అంటే మీ ప్రాసెస్ అంతా, మీ థాట్ ప్రాసెస్ ఏంటి? సర్వైవల్ అనేది అప్పట్లో సింపుల్ కాదు, రైట్? ఎస్. సర్వైవల్ ఇన్ దోస్ డేస్ వాజ్ రియలీ డిఫికల్ట్. ఎవడు పుట్టినా ఆ జమానాల ఫస్ట్ పర్పస్ పుట్టినప్పటి నుంచి ఒక ముచ్చడి చెప్తారు అన్నట్టు, బతకాలి. చెప్పాల్సిన అవసరం ఎవరు చెప్పేటోళ్ళు లేకపోయినా మనకు అర్థమైపోతుంది ఎవడన్నా బుద్ధి కళ్ళు తెరిచి చూస్తే. ఎందుకంటే బతకడం కష్టం ఆ రోజులలో. అప్పుడు పుట్టినప్పుడు బతకడం అంటే ఏంటి? అగ్రికల్చర్ ఉండేది. సో నీది నువ్వు వండించుకొని తినాలి. నెక్స్ట్ మెల్లమెల్ల ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. ఎడ్యుకేషన్ స్టార్ట్ అయితే అప్పుడు ఏంటి? ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు, చదువుకున్న వాళ్ళు లేరు మన దగ్గర. సో వీఆర్ బిల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. సో అప్పట్లో కంపెనీస్, అప్పట్లో మనది కంపెనీలన్నీ గవర్నమెంట్ కంపెనీలే ఉండే మోరల్లెస్. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి లార్జ్ ఇన్స్టిట్యూషనల్ వర్క్ ఫోర్స్ రిక్వైర్మెంట్ వస్తుంది మెల్లమెల్ల. అర్థమవుతుందా? డిఫరెన్స్ ఉంది కదా. ఇన్స్టిట్యూషనల్ వర్క్ ఫోర్స్ అంటే ఒక కంపెనీకి పోతే ఆ కంపెనీలో జాయిన్ అయిపోయి ఆడనే ఉండడు. వై వుడ్ యూ లీవ్? జీతం వస్తుంది నీకు, బయట ఇంకేం లేదు లిటరల్గా. అయితే వ్యవసాయం చేసుకోవాలా, లేకపోతే ఏదన్నా జాబ్ పట్టుకోవాలా, ఇంకా వేరే ఆప్షన్స్ లేవు, రైట్? స్టెబిలిటీని తీసుకురావాలి కంట్రీని. నెగిటివ్లో నుంచి స్టార్ట్ చేసిర్రు, దాన్ని తీసుకెళ్ళి జీరోలో తీసుకెళ్ళాలి, లేకపోతే ఎంతో కొంత పాజిటివ్ తీసుకెళ్ళాలి, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి ఏం లేదు, జీరో. దాన్ని మీరు ఒక ₹1 చేసారు కంట్రీ జీడిపిని. గ్రోత్ పర్సెంటేజ్ ఎంత? నెగిటివ్ నుంచి స్టార్ట్ చేసి మీరు ఏం పని చేసినా కానీ పాజిటివ్లోనే ఉంటుంది కదా. సో మీ వాల్యూస్ మనం స్టడీ చేయని చూస్తాం. మీరు ఎటువంటి పరిస్థితులలో పుట్టిర్రు, మీ వాల్యూస్ ఏంటి? సర్వైవల్, స్టెబిలిటీ. ఎందుకంటే ఇండియా వాజ్ ఐసోలేటెడ్ ఆల్మోస్ట్. ఈరోజు నార్త్ కొరియా లాంటి కంట్రీ ఎట్లుంటుందో మనతో ఎవరికి సంబంధం లేదు, మనల్ని ఎవడు పట్టించుకోవాలి. అమెరికా వాడికి మనకు సంబంధం లేదు. ఏవో నామమాత్రానికి రష్యాతో ఏదో రకమైన మొమెంటరీ సంబంధాలు లాంటివి ఉండేవి, కానీ ఫారిన్ ఇన్ఫ్లుయెన్సెస్ మన దగ్గర జీరో. మనకి ఎవరు సాయం చేయనీకి లేడు, ఆదుకోనీకి లేడు, డైరెక్షన్ ఇవ్వడానికి లేడు, ఏం లేదు. సరే ఇండిపెండెన్స్ కావాలన్నారు కదా అని తీసుకోండి పని బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని. మంచి విషయమే. సో ఒక 40-50 ఇయర్స్ మనం ఏం చేసినాం? బేసిక్గా కంట్రీని మునిగిపోకుండా చూసినాం. స్టెబిలైజింగ్. కంట్రీని కట్టలేదు, కట్టడం స్టార్ట్ చేయలే. కంట్రీని సింక్ కాకుండా బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు 10 ఏళ్ళు చిన్న ఇండియాకి, 10 ఏళ్ళలో మీ దేశం విడిపోతుంది, చిన్న భిన్నం అయిపోతుంది, సంకనాకి పోతారు మీరు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. 50s 60s వాళ్ళు ఏ హిస్టరీ బుక్ తీసుకుని ఇండియా గురించి ఇదే మాట్లాడతారు వాళ్ళు. ఇండియా ఈజ్ నాట్ గోయింగ్ టు సర్వైవ్ అంటారు. సో మీ జనరేషన్, ఆ ముందు జనరేషన్, చుట్టుపక్కల వీళ్ళందరూ ఏం చేసిర్రు? ఇండియాని మునిగిపోకుండా చూసిర్రు కాన్షియస్గా. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇండియా లెవెల్లో ఆలోచించారని నేను చెప్తలేను, బట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అయ్యి అలాంటి థాట్ ప్రాసెస్ని ఇన్కల్కేట్ చేసినాయి. ఏంటంటే ఉన్నోళ్ళందరూ కృషి ప్రధాన దేశం అంటారు కదా, అగ్రికల్చర్ చేయండి, లేకపోతే కొంచెం చదివించి మెల్లమెల్ల జాబులలో చేయించడం అనే ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో వెన్ ఇన్స్టిట్యూషన్ స్టార్టెడ్ డెవలపింగ్, ఫ్యాక్టరీస్ అయినా లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా లేకపోతే వివిధ, ఈరోజు మనకి
గవర్నమెంట్ అంటే పెద్ద హ్యూజ్ మెషినరీ. సెంట్రల్ గవర్నమెంట్లో అటు ఇటు కలుపుకొని 1 కోటి మంది వరకు పనిచేస్తారు. సడన్గా మనం స్టార్ట్ అయినప్పుడు ఇంతమంది లేరు కదా. ఇన్స్టిట్యూషన్స్ పెడుతున్నా కొద్దీ, గవర్నమెంట్ పెద్దగా అవుతున్నా కొద్దీ, ఇండస్ట్రీలు వస్తున్నా కొద్దీ రిక్వైర్మెంట్ పెరిగి అదొక ప్రాసెస్. ఇది మీ జనరేషన్ నుంచి మీ యూత్ వరకు, మీ ముట్టే వరకు నడిచింది. దెన్ 90s హ్యాపెండ్, రైట్? మేము పుట్టినాం, 90s వచ్చినాయి, కథం. ఇండియా మొత్తం దశా నిర్దేశకాలన్నీ మారిపోయి. మీ జమానా వరకు స్టెబిలిటీ. మా జమానా ఏం జమానా? సరే, మీ మధ్యలో మా మధ్యలో ఇంకో జనరేషన్ ఉంది, వాళ్ళ గురించి మనం కొంతసేపు అయినాక మాట్లాడదాం. కానీ మా జనరేషన్ ఏంటి? గ్రోత్, పోస్ట్ గ్రోత్ జనరేషన్. బేసిక్గా మేము వర్క్ ఫోర్స్లోకి వచ్చే టైం వరకు గ్రోత్ అనేది ప్లేటో అయిపోయింది. గ్రోత్ అవుతలేదు ఇప్పుడు కంట్రీ. లాస్ట్ 4 years నుంచి ఏం కాలేదు. ఇప్పుడు ఇంకా డిక్లైన్ అవుతుంది పాండమిక్ చేయబట్టి. కంట్రీ గ్రో అవుతలేదు, రైట్? ఇన్స్టిట్యూషన్స్ పెరుగుతలేవు. మార్కెట్ ఎట్లుంది అసలు? హ్యాప్ హ్యాజర్డ్. మొత్తం అమెరికా నుంచి ఇటు వచ్చి గుంజుతాడు, చైనా నుంచి ఇటు వచ్చి గుంజుతాడు. అసలు సిచ్యువేషన్ అనేది టోటల్గా హేవైర్ ఉంది. దానికి తోడు సోషల్ మీడియా, దానికి తోడు పర్సెప్షన్, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, ఇంటర్నెట్. ఒక విషయం మీద 40,000 ఒపీనియన్లు ఉంటాయి, అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి. మీ టైంలో ఏం లేదు, పని చేయాలరా, పెళ్ళి చేసుకో, పిల్లల్ని గాను చక్కగా ఉండు, సింపుల్ లైఫ్. అది నచ్చుతుందా నచ్చదా అని పక్కన పెట్టండి, వేరే ఆప్షన్ లేదు కదా. ఇంకేం ఆప్షన్ ఉంది? నో ఆప్షన్. ఇది ఈ వాల్యూ సిస్టమ్ నుంచి వచ్చారు మీరు, రైట్? ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? సేమ్ వాల్యూస్ నెక్స్ట్ జనరేషన్కి నీకు చూస్తున్నారు. కరెక్టా? ఇది మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మా లోపల ఉన్న లోపాల గురించి వస్తాం మేమేం పర్ఫెక్ట్ అని చెప్తలేను, బట్ మీరు కొంచెం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది మీరున్న టైం, మేమున్న టైం ఒకటైనా? నో. మీ వాల్యూస్ మాకు ఎట్లా వర్తిస్తాయి? ఇంకో పని చేసిరు మీరు, బతికితే చాలనుకున్నారు. ఈరోజు నడవదారు. ఒక లెవెల్లో మీ జనరేషన్ మొత్తంలో ఏమి ఇన్కల్కేట్ చేసిర్రు అంటే, ఎక్స్ట్రీమ్ సెల్ఫిష్నెస్ అనేది ఇన్కల్కేట్ అయిపోయింది కల్చర్లో. మనం బతికితే చాలిపోయి. ఎందుకంటే మన దగ్గర ఉన్నదే కొంచెం కదా, ఉన్నదే కొంచెము, మనకే సరిపోదు. అది ఇది మిడిల్ క్లాస్ లైఫ్ ఆఫ్ 70s 80s అన్న దాని మీద మొత్తం వేల సినిమాలు ఉన్నాయి మన దేశంలో, అన్ని భాషలలో కలుపుకొని. సో ఇక్కడ మనం కొత్తగా మాట్లాడేది ఏం లేదు. సో బతికిరే ఇంపార్టెంట్, ఉన్నదే ఇంత. సో ఎక్స్ట్రీమ్ సెల్ఫిష్నెస్, ఒక స్మాల్ మైండెడ్నెస్ అనేది కల్చర్ బ్రెయిన్లలో రుద్దిపడేసింది. మీ తప్పు కాదు, అది వాస్తవం, అది రైట్. మీరున్న రియాలిటీ అది. కానీ ఈరోజు రియాలిటీ అది కాదు. గల్లీ ఉన్నా కానీ అవుట్లుక్, టిక్టాక్లు, యూట్యూబ్లో పెడితే ఏంటంటే వాడు అమెరికాలో కూర్చొని చూస్తారనే పెడతాడు వాడు. సో ఎనీథింగ్ దట్ యూ డూ టుడే, సింపుల్ స్టేట్మెంట్, ఐ ఏట్ పానీపూరి టుడే, రైట్? బట్ వాడు పెట్టినప్పుడు ఎట్లా పెడతాడు? దీన్ని వరల్డ్లో ఎవ్రీ కార్నర్లో పర్సన్ చూస్తారు అని చెప్పి పెడతాడు వాడు. కాన్షియస్గా ఆడికి తెలుసు ఇది అందరు చూసేదానికి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది, స్కోప్ ఉందని చెప్పేసి. సో మీ స్మాల్ మైండెడ్నెస్, మీ స్మాల్ వరల్డ్ కల్చరు ఏ కోశాన కూడా ఇప్పుడు మాకు వర్తించదు. అది వర్తిస్తుందా? లేదు. మళ్ళా ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీరు చాలా సెల్ఫిష్ పీపుల్. మీరు మళ్ళీ మీరు చాలా చిన్న మనస్తత్వం పీపుల్, స్మాల్ మైండెడ్ పీపుల్, రైట్? కఠినంగా ఉన్నా కానీ జీర్ణించుకోవాల్సిన విషయాలు ఇవి. చెప్పండి, అంగీకరిస్తారా, విభేదిస్తారా? అంగీకరిస్తారా? టోటలీ 100%. రైట్. ఇది మళ్ళా ఇది అవుతున్నా కొద్దీ మీరు స్మార్ట్ ఫోన్లు వచ్చినా మీరు స్మార్ట్ ఫోన్లు వాడుతుర్రు, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుర్రు, మీరు అన్నీ చేస్తుర్రు. కానీ కంట్రీ మాత్రం ఇండియా లాగానే ఉండాలని చెప్తారు. ఏ ఇండియా? ఎవరి ఇండియా? ఇప్పుడు మళ్ళీ చెప్తాం, ఇండియా అనేది రాయి కాదు, 100 ఏళ్ళైనా ఒకటే లెక్క ఉండనీకి. ఇండియా ఈజ్ పీపుల్, ఇండియా ఈజ్ కల్చర్. మీరున్న కల్చర్కి ఇప్పుడున్న కల్చర్కి సంబంధం లేదని చెప్తున్నాం. మళ్ళీ ఇండియన్నెస్ అంటే ఏమి ఇండియన్నెస్? మీరు స్మార్ట్ ఫోన్లు వాడకండి మరి,
ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మీరు స్మార్ట్ ఫోన్లోనే చూస్తారు ఈ వీడియోస్. యూఆర్ అప్డేటింగ్ కదా, కల్చర్ కూడా అప్డేట్ అవుతుంది. ఇది మీరు జీర్ణించుకోవాలి, ఏదో ఒక లెవెల్లో జీర్ణించుకోవాలి. మీరు కల్చర్ని అడాప్టేషన్ మనకు అనుకూలంగా ఉన్నంత వరకు తీసుకొని మిగతావని రిజెక్ట్ చేస్తా నడవదు. సరే మీరు పర్సనల్గా అవలంబించకపోతే పర్వాలేదు, బట్ దాన్ని తీసుకొచ్చి వచ్చే తరానికి రుద్ది అది వాళ్ళు పాటించకపోయినప్పుడు, ఎందుకంటే బతకలేరు అట్లా. సో ఆబ్వియస్గా బతకరు వాళ్ళు. సో అప్పుడు బతకలేనప్పుడు దాన్ని ఒక రకమైన ఒక ఫ్రిక్షన్ ఏర్పరచుకొని, వీడు నా మాట వింటలేడు, వీళ్ళు నేను చెప్పినట్టు చేస్తలేరు, వీళ్ళు చెడిపోతుర్రు, ఇది ఒక రకమైన నేరేటివ్ బ్రెయిన్లలో నడిపించుకొని మీరు క్షోభపడతారు, అవతల అన్నికి క్షోభపడతారు. ఎందుకంటే ఎవ్రీ ఇప్పుడు మేమేమి వీఆర్ ఏ ఫ్యామిలీ సెంట్రిక్ సొసైటీ, అదేం మారాలి. సరే కలిసి ఉండకపోయినా మోస్ట్ ఆఫ్ ద టైమ్, బట్ ఫ్యామిలీని వదిలేసి ఫ్యామిలీ లేకుండా ఉంటా అని నాకు తెలిసి ఎంత మోడర్న్ పర్సన్ అయినా అనడు. బట్ అడాప్ట్ అవ్వకుండా రావాలి కదా. మీరు అప్పుడు అడాప్ట్ అవుతలేరు, మీరు కల్చర్కి అడాప్ట్ అవుతలేరు. మళ్ళీ మనం రూట్ కాసుకోదాం. మీకేం తెలియదు భయ్, ఇప్పుడు వరల్డ్ ఎట్లా నడుస్తుందని మీకేం తెలియదు. ఈరోజు మళ్ళీ మనం తెలంగాణలో ఉంటున్నాం. మా తెలంగాణ చూసే వాళ్ళది ఏంటో నాకు తెలియదు, కానీ మా తెలంగాణ ఇక్కడ 1,00,000 గవర్నమెంట్ జాబులు పడితే 30 లక్షల మంది గ్రౌండ్లలో ఉరుకుతుంటారు. ఏ గ్రౌండ్ పోయినా కానీ రోజు దడ్ 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 దడ్. ఎనీ డెవలప్డ్ కంట్రీలో ఒక గవర్నమెంట్ జాబ్ డెవలప్డ్ నేషన్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు మన దేశం టార్గెట్ ఏంది? బతుకుడు కాదు. వీ హ్యావ్ టు బికమ్ ఏ సూపర్ పవర్. మీ కల్చర్ లేదు, అది మీరు చేయలే, మీతో కాదు పని అది. ఇప్పుడు మీ పని అయిపోయింది, మీరు రిటైర్మెంట్కి వచ్చిర్రు, రైట్? అది మీరు అంగీకరించుకోవాలి. దేశాన్ని సూపర్ పవర్ చేసే కెపాసిటీ, స్టామినా, అవుట్లుక్, అప్రోచే లేవు మీకు, రైట్? ఇది ఫ్యాక్ట్. మీరేంది బతకడం మీ పని, బతికిర్రు, మమ్మల్ని బతికిచ్చిర్రు. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. దండం పెట్టు, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. మమ్మల్ని బతికిచ్చిర్రు, కొద్ది గొప్ప మంచిగా బతికిచ్చిర్రు, కొద్ది గొప్ప బాగానే చదివిపిచ్చిర్రు, మీకున్న స్థాయి స్తోమత ప్రకారం. ఇక మాకైనంత వరకు మేము చదువుకున్నాం. కానీ దేశాన్ని సూపర్ పవర్ చేసే కెపాసిటీ, స్టామినా, అవుట్లుక్, అప్రోచ్ మీకు లేవు. ఫ్యాక్ట్ ఇది, రైట్? ఇప్పుడు నేను అగ్రెసివ్గా వెళ్తున్నాను మీకు అనిపిస్తుండొచ్చు, బట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తీసుకోండి, దాన్ని మెల్లమెల్ల కావాలంటే ప్రాసెస్ చేసుకోండి. బట్ ఆలోచించండి. దిస్ ఈజ్ ద పొజిషన్ దట్ వీఆర్ కమింగ్ ఫ్రమ్. దీనికి మీరు చాలా దూరంగా ఉన్నారు. సో ఇది నేను టైం ఎందుకు తీసుకుంటున్నా అంటే, విండిక్టివ్గా అటాక్ లాగా అనిపించొద్దు, దీన్ని ఎట్లా ఇన్ఫర్మేషన్ డెలివరీ చేయడానికి, కొంచెం ప్రాసెస్ చేయడానికి. ఎందుకంటే ప్యూర్ ఇది అటాక్ కాదు మీ మీద, ఇది వాస్తవం. సో యా, యూ హ్యావ్ ఇప్పటివరకు జరిగిన కాన్వర్సేషన్లో మీదేమన్నా ఇన్పుట్? మారాలి, డెఫినెట్గా మారాలి. ప్లీజ్ ఆలోచించండి దీని గురించి. ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. తీసుకోండి, ఆలోచించండి, మీరే రియలైజ్ అవుతారు. రైట్. మళ్ళీ ప్రాబ్లం ఏడొస్తుంది, చైనాని వండబెట్టాలా, చైనాని అది చేయాలా. సరే మంచిది. అమెరికా ఓడేంది, ట్రంప్ ఎవడు, ఇండియాని తిడుతుండేందాడు. మా జనరేషన్ కంటే మీ జనరేషన్ ఎక్కువ మాట్లాడతారు కదా. అది ఇక్కడ అంటే మీ లోపల ఇండియా ఒక చిన్నతనము, వీళ్ళెవరు మనం తిప్పి పొడుస్తుర్రు అని ఒక భావన అయితే మీకు ఉంది. సో ఇండియా వీళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ ఉన్నామని మనకు తెలుసు. కానీ దాన్ని బెటర్ చేయడానికి మీరు ఏం చేయరు. గిట్సాప్లలో మొత్తం ఫార్వర్డ్ చేసి గబ్బులు పడేస్తారు. కానీ బేసిక్గా ఆన్ గ్రౌండ్ ఏం వస్తుంది అన్నది మీకు లేదు, మీతో కాని పని అది. సో మీరు బతకడం మీ ఇంపార్టెన్స్. ఇప్పుడు కంట్రీని ఫార్వర్డ్ తీసుకెళ్లాల్సిన పద్ధతి మాది. దట్ బర్డెన్ ఈజ్ ఆన్ అవర్ షోల్డర్స్. ఎనీ డెవలప్డ్ కంట్రీలో ఒక గవర్నమెంట్ జాబ్ పడితే ఐదర్ ఇప్పుడు యూరోప్లో ఎక్కడైనా తీసుకోండి మీరు,
యూరోప్, అమెరికా, ఎనీ కంట్రీ గవర్నమెంట్ జాబ్ పడ్డదంటే లెస్ దాన్ 1%, అంటే 1:1 రేషియో అయితే అప్లై చేసినంత వరకు ఒక 100 జాబులు పడితే 100 మంది అప్లై చేస్తారు, లేకపోతే 70 మంది అప్లై చేస్తారు. మెజారిటీ ఒక 20-30 పోస్టులు మిగిలిపోయే ఉంటాయి. కానీ మీరు మాకేం చెప్తారు? గవర్నమెంట్ జాబ్ చేయాలా? 100 రకాల ఎక్స్ప్లెనేషన్లు ఇస్తారు. దాంట్లో మళ్ళీ పిల్లనియ్యరు, అబ్బాయిలకైతే పిల్లనియ్యరు. ఈ అమ్మాయిలను అయితే సరే పాపం వాళ్ళది వేరే పరిస్థితి. అగైన్ మళ్ళీ కాల్ టు ఆల్ విమెన్ ఆఫ్ తెలంగాణ, తెలుగు పీపుల్, వచ్చి మీ పర్స్పెక్టివ్, మీరు 21st సెంచరీలో పుట్టి ఇప్పుడు ఎవరైతే వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అయ్యే విమెన్ ఉన్నారో, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ప్లీజ్ కమ్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్, వచ్చేమని చెప్పాలని చెప్పుకోండి. వీఆర్ మేల్ కాబట్టి మేల్ పర్స్పెక్టివ్ చెప్తున్నా. ఇక వీడు చదువు అయిపోనీకి, చదువు అంటే మళ్ళీ ఏదో పెద్ద పిహెచ్డీలు ఏం చేయనియరు. గ్రాడ్యుయేషన్ వీళ్ళ లెక్కల చదువు అంటే గ్రాడ్యుయేషన్. ఇక మా జనరేషన్లో పీజీ ఎవరు చేయనిస్తాడు? బీటెక్ బీకామ్ బీకామ్ సరే. మాది హైదరాబాద్, హైదరాబాద్ ఈస్. సో మా జనరేషన్ ఏంటంటే బీటెక్ జనరేషన్ మాది. బీటెక్ కాగానే ఎక్కాలాడు జాబు. అదే జాబే కదా అది. యూఎస్ఎం చదవని పంపారు. ఆడ పోయి గ్యాస్ స్టేషన్లో చేయి, ఆన్ బతుకు ఏదో చదివే, అంటే జాబే. బతకడం నేర్చుకోవాలి. ఏం చేయాలి బతికి? మీరు 0 నుంచి స్టార్ట్ చేసారు. బతుకుడే ఏదో ఒకటి చేసి బతికేసేయాల, ఏ జాబ్ అయినా చేసి నడిపించేసేయాల. కంట్రీ ఇప్పుడు అట్లా లేదు. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకున్నంత స్టేబుల్ వరల్డ్ కాదు ఇది. వరల్డ్ స్టేబుల్గా లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇండియాని సూపర్ పవర్ చేసే రెస్పాన్సిబిలిటీ మీకు లేదు, మాకుంది. ఈ 2 పర్స్పెక్టివ్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఏదోలాగా బతుకుడు అన్న కాన్సెప్ట్ ఈజ్ డన్. దాని రోజులు అయిపోయినాయి. ఆ కాన్సెప్ట్, ఆ ఐడియా చచ్చిపోయింది. ఐడియా ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఈ జనరేషన్కి మాకు వర్తించదు. ఏదోలాగా బతుకుడు, ఏదో ఒకటి చేసుడు అంటే ఇదేదో నేను ఎమోషనల్గా అయిపోయి, లేకపోతే ఇదేదో పర్సనల్గా నాకు ఎవరో చెప్పిర్రు అన్న ఉద్దేశపూర్వకంగా చెప్తలేను నేను. ఇప్పుడు ఈ టోటల్గా మా జనరేషన్ నుంచి ఒక రకమైన వాయిస్, క్యుములేటివ్ వాయిస్ ఏం చెప్తున్నా అంటే, ఏదో రకం బతుడు పాసిబులే కాదు ఈరోజు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ ఇన్ టుడేస్ సినారియో. అండ్ సెకండ్ థింగ్, కంట్రీ ఫ్యూచర్లో పోవాలి. ఇప్పుడున్న మన కంట్రీ అయితే మనం సస్టైన్ కాము, సర్వైవ్ కాము. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ అన్ ఎకనామిక్ డూమ్. గవర్నమెంట్ జాబ్ ఎందుకు చేయమంటారు? వెనకటికి జీతం వస్తుంది, ఉద్యోగం పోదు. వీడు పిల్లలు ఎవరైనా అమ్మాయిని ఇస్తే చక్కగా చూసుకుంటాడు, పిల్లలకి ఫుడ్ పెడతాడు, వీడు బేసిక్గా స్కూల్కి పంపించుకోగలుగుతాడు. ఇదొక కథ. పర్మనెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఎన్ని పరిస్థితుల్లో జీతం ఇస్తుంది. ఈరోజు గవర్నమెంట్ జీతం ఇవ్వని పరిస్థితులు ఉంది. అన్ని గవర్నమెంట్లు జీతాలు ఇచ్చే పరిస్థితులే లేవు. సో మీ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, సేఫ్టీ సెక్యూరిటీ అబౌట్ జాబ్ కల్చర్, దట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ టుడే. ఈరోజు ఏ స్టేట్ గవర్నమెంట్లు, ఏ సెంట్రల్ గవర్నమెంట్లు ఏవైతే పోస్టులు వేస్తున్నారో వాళ్ళకి వేరే లెక్కలు ఉంటాయి. వాళ్ళు ఎలక్షన్లు గెలవాలి, ఫస్ట్ వాళ్ళు ఎలక్షన్లు గెలవాలి, వాళ్ళు పవర్ సస్టైన్ చేసుకోవాలి. అది ఏ పార్టీ అయినా సరే, ఏ స్టేట్ అయినా సరే. దాన్ని ఎంటైజ్ చేయడానికి, యూత్ని ఎంటైజ్ చేయడానికి, కొంచెం చల్లబెట్టడానికి ఏదో జాబ్లు అనౌన్స్ చేస్తారు. ఏ గవర్నమెంట్ దగ్గర ఏడాది 2 ఏళ్ళకి మించి జీతాలు ఉన్న ఫుల్ వర్క్ ఫోర్స్కి జీతాలు ఇచ్చేంత కెపాసిటీయే లేదు. అది ఏ గవర్నమెంట్ అయినా సరే. పెద్ద మహారాష్ట్ర, ఇంకే రాష్ట్రమైనా సరే, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పరిస్థితులు లేరు. అది ఎవరైనా సరే. అలాంటిది 1,00,000 జాబులు పడతాయి, 20 లక్షల మంది, 30 లక్షల మంది, 40 లక్షల మంది, 1 కోటి మంది. ఎందుకు వీళ్ళని నెడుతున్నారు మీరు? అది సేఫ్టీ కాదు, ఫ్యూచర్ కాదు, అసలు అది ప్రాసెస్లోనే లేదు. 1,00,000 జాబులు పడితే మళ్ళీ 30,000 పోస్టులు ఫిల్ అవుతాయి. ఈ ప్రాసెస్లో మళ్ళీ ఒక 6, 7, 8 ఏళ్ళు వేస్ట్ అవుతాయి. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక యూత్ అవుట్పుట్ ఎంత వేస్ట్ అవుతుంది? ఎందుకు వేస్ట్ చేస్తారు మీరు ఇట్లా? మళ్ళీ ఏంది ఇది? ఒక్కసారి ఇప్పుడు మీ జనరేషన్లో ఏంటి, 25 ఇయర్స్కి జాబ్ వచ్చింది, మీకు జాబ్ జాయిన్ అయ్యారు. మీ యొక్క స్కిల్ సెట్ ఉంటుంది ఆ 25 ఇయర్స్ ఏజ్లో. 25 ఇయర్స్ ఏజ్కి మీకు స్కిల్ సెట్ ఉంటుంది. మీరు 60 ఏళ్ళకి రిటైర్ అయితే సేమ్ స్కిల్ సెట్తో రిటైర్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా యూత్ కూడా పోయింది కాబట్టి ఇంకా స్లో అవుతారు.
ఈ 35 ఏళ్ళ సర్వీస్లో 30 ఏళ్ళ సర్వీస్లో మీరు ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకోరు. మ్యానిపులేషన్లు, సొసైటీ ఎట్లా నడపాలా, చుట్టాలను ఎట్లా తిప్పాలా, మనుషులు ఎట్లా తిప్పాలా, ఇవి నేర్చుకుంటారు లంగ పనులు. కానీ బట్ ఇక మనం ఇప్పుడు వాస్తవంగా ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం కదా, పేరెంట్సే కరెక్టే కానీ మాట్లాడుకోవాలి కొన్ని. సో ఇలాంటి మ్యానిపులేషన్లు ఇలాంటివి నేర్స్తారు. కానీ ఏదైతే అవసరమో స్కిల్ సెట్, లేకపోతే ఏదైతే లైక్ ఒక కంట్రీ ముందు పోవడానికి ప్రాసెస్లు ఉంటే అవి ఏం నేర్చుకోలేము మీరు. ఈరోజు ఒక గవర్నమెంట్ జాబ్ అయినా కానీ, టీచర్లు అయినా, ఇంకెవరైనా 58 ఇయర్స్కి ఇప్పుడు అన్ని గ్రేడ్లు ఆన్లైన్లో అప్లై చేయాలి. పిచ్చిలేస్తుంది వాళ్ళకి, సమయం అయితే లేదు. ఇప్పుడు మీ జనరేషన్లోనే కొంతమంది ఇంకా సర్వీస్లో ఉంటారు. వాళ్ళని అడగండి చెప్తారు. వెనకట్ల రోజులు పోయినాయి. బ్యాంకులలో ఎంప్లాయీలకి పిచ్చిలేస్తుంది, స్కూళ్ళల్లో టీచర్లకు పిచ్చిలేస్తుంది, ఇంకే గవర్నమెంట్ సెక్టర్లో అయినా కానీ పిచ్చిలేస్తుంది. ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్లోడ్ చేసి పెద్ద మీకు అది పెద్ద స్టంట్ అది. సో అది మీ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. మీరేమీ చేత కాదని చెప్తలేను మీకు, మీ కల్చర్లోనే లేదు నేర్చుకున్నాడు అనేది. ఈరోజు నడవదు అట్లా. నిత్య విద్యార్థి అన్న కాన్సెప్ట్ ఇండియన్ కల్చర్లో సనాతన ధర్మం టైం నుంచి ఉంది. ఇంకే కల్చర్లో నిత్య విద్యార్థి అన్న పదం ఇంగ్లీష్లో లేదు. వర్డ్ నిత్య విద్యార్థి అన్న పదము ఇంగ్లీష్లో లేదు. నాకు ఇంకా వేరే తెలిసిన భాషల్లో కూడా లేదు. ఇండియన్ సమాజంలో ఉంది వర్డ్. అంటే ఏంటి? ఒక మనిషి అనేటోడు చచ్చిపోయే వరకు విద్యార్థి అంటే ఏంటి? స్కూల్కి పోయే విద్యార్థి అని కాదు, ఏదోటి నేర్చుకోండి, ప్రాసెస్లో ఉండడు. ఎప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నాకు తెలుసు అన్న ప్రాసెస్ అని మైండ్ సెట్లో ఉండడు అన్నట్టు. మధ్యలో మీ జనరేషన్ వచ్చి ఆ కాన్సెప్ట్ని చంపేసినాయి. ఎందుకంటే మీకు కుదిరింది. ఇప్పుడు కుదరదు అట్లా. ఎవడే జాబ్లో స్టార్ట్ అయితే ఫస్ట్ వన్ ట్రైనీ అంటారు. మీరు జాబ్ ఎక్కుతారు, మిమ్మల్ని ఎంప్లాయీ అంటారు. మనల్ని ఏమంటారు? ట్రైనీస్ అంటారు. అంటే జీతం ఇస్తాడు కానాడు, సగం జీతం ఇస్తాడు. సగం జీతం ఇచ్చి ఫస్ట్ దానికి ఏం కావాలో నేర్పించుకుంటాడు వాడు. మళ్ళీ ఒక్కసారి నేర్చుకుంటే మళ్ళీ 30 ఏళ్ళ వరకు నడుస్తుందంటే నడవదు. ఎవ్రీ 3 మంత్స్కి అప్డేట్లు, ఎవ్రీ 6 మంత్స్కి రిఫ్రెషర్ కోర్సులు, అక్కడ క్యాంపు ఇక్కడ క్యాంపు. ఆఫీషియల్గా ఇన్స్టిట్యూషనల్గానే ఆడు నేర్పిస్తుంటాడు. ప్రాజెక్ట్ అప్డేట్స్ అవుతున్నా కొద్దీ మళ్ళీ మనం నేర్చుకుంటూనే ఉండాలి. సో ఇప్పుడు కాన్స్టెంట్గా మా స్కిల్ అప్గ్రేడేషన్ ఇది అనేది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏంటి, మళ్ళా ఒక కంపెనీలో జాయిన్ అయిపోయి ఇంకో ఆ కంపెనీనే ఉండదు భయ్. 5 ఏళ్లలో నేను కంపెనీని అడుగురు అయిపోతా. నేను ఫాస్ట్ ఉన్నా, ఇప్పుడున్న రోల్కి నేను అడుగురు అయిపోయినా. సో ఐ షిఫ్ట్ కంపెనీ. డైనమిక్ నేచర్ ఆఫ్ వర్క్ ఫోర్స్ అనేది మీకు లేదు, మాకుంది. సో మీరు మాకు ఇచ్చే వాల్యూస్ ఏంది? ఇన్స్టిట్యూషనల్ వర్క్ ఫోర్స్లోకి వెళ్ళండి అని చెప్పేసి. ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు సర్వైవ్ అయ్యే పొజిషన్లో లేవు. గవర్నమెంట్ జాబ్ గురించి మీకు ఏదైతే అవగాహన ఉందో అది క్రీస్తు శకం అవగాహన, అది లైక్ క్రీస్తు పూర్వం అవగాహన. అది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. అది టుడే గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో అన్స్టేబుల్. ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మళ్ళీ ఏదో జాబ్ ప్రాసెస్ అని తెలంగాణలో మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక యూత్ని అంతా ఒక పిచ్చోళ్ళలాగా చేసి తిప్పుతుంటారు అందరూ. ఏదో అప్లై చేస్తే జాబ్ ఇస్తురా అన్నట్టు చెప్తారు. ఏంది భయ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కోరు. సో ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేది మీరు మీ పిల్లలకి ఇప్పుడు ఎవరైనా వర్క్ ఫోర్స్లోకి ఇంకా వాళ్ళు ఇంకా అటాచ్ అవ్వలేరు, స్టూడెంట్స్ అని ఉన్నారంటే సీరియస్గా వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, గ్రాడ్యుయేషన్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్. గ్రాడ్యుయేషన్తో నాపుడు అన్న కల్చర్ నాపాలి ఫస్ట్. గ్రాడ్యుయేషన్ అంటే మన దగ్గర గ్రాడ్యుయేషన్ అంటే దాన్ని ఎందుకన్నా వాడేదారో నాకు తెలియదు, కానీ ఏ వెస్టర్న్ కల్చర్లో అయినా కానీ దీన్ని అండర్ గ్రాడ్యుయేషన్ అంటారు. గ్రాడ్యుయేషన్ అంటే మాస్టర్స్ చేస్తేనే వాడికి ఏదో ఒక డిగ్రీ ఉన్నట్టు, అఫీషియల్గా టెక్నికల్ డిగ్రీ ఉన్నట్టు. అప్పుడే వాడు జాబ్ చేయడానికి క్వాలిఫైడ్ అన్నట్టు. మన దగ్గర బీఏలు చేసి జాబులు కావాలంటే గవర్నమెంట్ జాబులు ఇస్తుంటారు. ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పవర్ని మెయింటైన్ చేసుకోవడానికి, కంట్రీని ముందుకు తీసుకెళ్ళాలంత ఫ్యూచర్ని బేస్ చేసుకునే లీడర్లు చాలా తక్కువ మన కంట్రీలో. వేల మీద లెక్క పెట్టుకోవచ్చు, కొంతమందిని అడిగితే లేరనే చెప్తారు. సరే ఇప్పుడు మీడియా ముందు ఇది రికార్డెడ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇక నేనేం అనలేకపోతున్నా, బట్ వెరీ రేర్ ఫ్యూచర్ పట్ల ఒక అవగాహన ఉన్న లీడర్లు లేరు. ఇప్పుడు అట్లా అని సమాజం ఎట్లా పోతేంది, మనం బతికితే చాలు అని మీ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అది నడవదు. మనంతటా మనం బతుకుడు అన్న కల్చరే లేదు. పాండమిక్ చూసినావు కదా,
యు ఆర్ ఫోర్స్ టు యాక్ట్ యాజ్ ఎ కలెక్టివ్. నా బతుకు నేను బతుకుతా, నాకు అవసరం, నేను హెల్తీగా ఉన్నా, నేను ఫిట్గా ఉన్నా, నేను బయట పోయి తిరుగుతా అంటే నడవదు. సొసైటీ అంతా ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకోవాలి. ఇది ఒక స్పెసిఫిక్ కేసులో అనుకోవచ్చు మీరు, బట్ దీన్ని మీకు తెలిసిన ఎగ్జాంపుల్ కాబట్టి ఇస్తున్నా. ఇసొంటి ఎగ్జాంపుల్ బొచ్చడు ఉన్నాయి. ఎవడంతటా వాడు బతుకుడు అనే రోజులు పోయినాయి. మీ వాల్యూ సిస్టమ్ మా జనరేషన్ మీద రుద్దకండి ప్లీజ్. మీ గవర్నమెంట్ జాబ్ కల్చరు, మీ సేఫ్టీ కల్చరు, ఏదో బతుకుడు కల్చరు, లేకపోతే ఏజ్ రాగానే ఈ పని చేయాలి, ఏజ్ రాగానే ఈ పని చేయాలి, ఆ లైన్లు అవన్నీ పోయినాయి. మీరు చదువుకున్న చదువులు ఎంత? మీకు ఆ టైంలో ఏముండదు, టీవీ కేబుల్ కూడా ఉండేవి కాదు. మీకు ఇంకేముంటుంది? సో ఎక్కాలి, ఓ డ్యూటీ ఎక్కగానే ఇంకో డ్యూటీ ఎక్కాలి, ఇంకో డ్యూటీ ఎక్కగానే ఇంకో డ్యూటీ ఎక్కాలి. మీదో లెక్క ఉంటుంది, అది ఆ లెక్కలు పనిచేయ. ఇప్పుడు ఇక అమ్మాయిల కోసం అంటే అది వేరే. కానీ మా జనరేషన్లో మంచి మంచి జాబ్లు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పనికిమాలలోనికి ఇచ్చి పెళ్లి చేస్తుంటారు. అదేందో పిచ్చి, అదొక పైత్యం. అమ్మాయిల కేసుల్లో అయితే ఇక మొత్తం మీరు ఉన్మాదులే, ఇంకో పదం లేదు మిమ్మల్ని వర్ణించనీకి. మంచిగా చదువుకుంటున్నారు, చదువుకునేటోళ్ళని ఏదో జాబ్ చేపిస్తారు, ఇంకేం చదువుతామని చెప్పి మళ్ళీ దొరకరంట. ఇక ఆడెవడో కూడా తెలియదు అసలు వీళ్ళకి. ఆడెవడో వస్తాడని చెప్పేసి వీళ్ళని చదువు మానిపించేసి, ఏదో నామమాత్రానికి పేరుకి ఏదో 5-6 నెలలు జాబ్ చేపించేసి మళ్ళీ ఏదో పెళ్లి చేపించేసి చేసుకోవాలి పెళ్ళిళ్ళు. ఏమో తెలియదు నాకు, కానీ ఎవడు చేసుకునేటువంటి చేసుకొని చస్తాడు, అది చెప్తలేను నేను. బట్ అదొక చాయిస్, అది వానికి రావాలి కదా లోపల నుంచి. మీరు రుద్దితే ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయి మీకే తెలుసు. కానీ ఇవన్నీ మాట్లాడదు మనం. ఇవన్నీ మాట్లాడితే కోపం వస్తాయి. ఎవరికి ఒక్కనికి అయింది కదా అని మనకైతుందా? ఒక్కనికి ఏం కాదు అన్నట్లనే తగలబడ్డాయి. మీరు కొన్ని కళ్ళు తెరిచి చూసుకోవాలి. అగైన్ మళ్ళీ నేను ఏదో కోపం చూపిస్తున్నా అనుకోకండి, కోపం ఏం కాదు. ఆలోచించాడు ఒకసారి. బేసిక్గా మీరు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. మీకు ఏం తెలియదు, అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం మనం. ఫస్ట్ మీరు అన్నీ మీకు తెలుసు అనుకుంటారు, బట్ యాక్చువల్ రియాలిటీ ఏంటంటే మీకు ఏం తెలీదు. జనరేషన్స్ గ్యాప్ ఉన్నాయండి, ఆలోచించండి. జనరేషన్స్ గ్యాప్ అయితే ఇప్పుడు అమెరికాలో లేకపోతే ఏదైనా వెస్టర్నైజ్డ్ కల్చర్స్ 100 years బ్యాక్ డెవలప్ అయిన వాళ్ళ కల్చర్స్లో జనరేషన్ గ్యాప్ ఉంటుంది. మన జనరేషన్ గ్యాప్ కూడా కాదు, టోటల్ మొత్తం షిఫ్ట్. ఇక మొత్తం మీరు బీసీలు ఉంటున్నట్టు, మేము ఇంకేదో ఫ్యూచర్ డిస్టోపియాలు ఉంటున్నట్టు. ఏదైతే మీది సేఫ్టీ కల్చర్ ఉందో అదైతే ఇప్పుడు వర్తించదు అని చెప్పేసి, ఇది గవర్నమెంట్ లేకపోతే ఇన్స్టిట్యూషనలైజ్డ్ వర్క్ కల్చర్ ఇది ఏదైతే ఉందో అది ఇప్పుడైతే వర్తించదు అని చెప్పేసి మీరు ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాల్సిన పని. సో ఇది కాకుండా ఇప్పుడు ఇంకొక ప్రైవేట్లో ఇన్స్టిట్యూషనల్ వర్క్ ఫోర్స్ అనేది ఒక కొత్తగా ఇంట్రడ్యూస్ చేసారు. ఇండియాలోనే ఉంది అది. గవర్నమెంట్ జాబ్ కాదు, పేరుకి ప్రైవేటు, కానీ గవర్నమెంట్ జాబ్ లాగానే ఉంటుంది అని చెప్పేసి మీ జనరేషన్ వాళ్ళు నమ్ముకొని ఒప్పుకోవడం స్టార్ట్ చేసారు. ఈ చండాలం మనకి ఎందుకు పట్టుకుందంటే, మీ జనరేషన్కి మా జనరేషన్కి మధ్యలో ఒక జనరేషన్ ఉంది. 90s గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు, మేము ఎప్పుడైతే పుట్టినామో ఆ టైంలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, లేకపోతే అప్పుడే కాలేజీలోకి ఎంటర్ అయిన వాళ్ళు, ఈ జనరేషన్ ఉన్నారు కదా, వీళ్ళు దేవర్ గివెన్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట టు బిల్డ్ ద నేషన్. ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అనేది స్టార్ట్ చేసి కంట్రీని ఒక ఫ్యూచర్కి, క్యాపిటలిజం, ఎకనామిక్ సిస్టమ్స్, సరే మనం ఈరోజు ఎకనామిక్స్లోకి డీప్గా పోము, మీ నాలెడ్జ్ దాంట్లో ఎంత ఉందో మాకు తెలుసు, కించపరచలేను, వాస్తవాలు చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. మేమేమి ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ కాదు, బట్ ఎనీ స్టూడెంట్ ఆర్ ఎనీ పర్సన్ బార్న్ ఇన్ అవర్ జనరేషన్, వీ హ్యావ్ బెటర్ నాలెడ్జ్ అబౌట్ హౌ ఎకనామిక్స్ వర్క్స్ దెన్ యువర్ జనరేషన్. సరే ఇప్పుడు మీ దాంట్లో మీరెవరైనా ఎకానమిస్టులు అయితే నేనేం చెప్పలేను కాబట్టి, బట్ మెజారిటీగా ఎవరైతే ఉన్నారో మీకు సమాజం ఎట్లా పనిచేస్తుంది, ఎకానమిక్స్ ఎట్లా మీరు జీతం బ్యాచ్, జీతం తీసుకునే వాళ్ళకి జీతం తీసుకునే వారికే తెలుసు అది ఎవడిస్తుండే, ఎట్లా వస్తుంది, అది ఎట్లా అవుట్పుట్ వస్తుంది, ఎట్లా జనరేట్ అవుతుంది. గవర్నమెంట్లో కూర్చొని నోట్లు గుద్దుతలేరు కదా, అది ఎక్కడి నుంచో ఒక దగ్గర మనము అవుట్పుట్ని, వర్క్ ఫోర్స్ని ఒక ప్రొడక్టివిటీలోకి తీసుకెళ్ళి దాన్ని మనం కరెన్సీలోకి మార్చి, ఇది ఒక ఎకనామిక్ ప్రాసెస్, ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ, ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్, ఇదంతా ఒక ప్రాసెస్ ఉంది కదా. ఇవన్నీ మనకు అవసరం లేదు, మాకు జీతం వస్తుంది, మేము తింటున్నాం, ఈవినింగ్ న్యూస్ చూస్తున్నాం, ఇత్తటక్ టీకే, మీకు నడిచింది ఫైన్. సో అదే మీ మధ్యలో మా మధ్యలో ఎవరైతే జనరేషన్ ఉన్నారో, 90s లిబరలైజేషన్ అనేది స్టార్ట్ అయ్యి ఇండియా అనేది ఓపెన్ అప్ అయిపోయి వెస్టర్న్ నుంచి బయట నుంచి డబ్బులు రావడం అనే ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు అప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయి బయటకు వచ్చారు ఫ్రెష్గా. గోల్డెన్ ఆపర్చునిటీ.
బయట నుంచి కంపెనీస్ ఇండియాకి వచ్చేసి ఇండియాని ఎక్స్ప్లోర్ చేయాలి, కొలాబరేట్ కావాలి అని చెప్పేసి ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ రీసోర్సెస్ వీళ్ళ దగ్గర డిస్పెన్సరీలో ఉండే. వీళ్ళు సఖీ సినిమా చూసుడు, బ్యాగీ ప్యాంట్లు వేసుడు, పాటలు పాడుడు తప్పించి ఇంకేం చేయలేదు. లిటరల్గా ఏం చేయలేదు. ఏం చేయాలి? ఆ టైంలో కంపెనీలు పెట్టాలి. మళ్ళీ వాళ్ళ అయ్యేలాగానే ఏదో ఒక కంపెనీ పేరు, సోకాళ్ళు పేరు పొందిన కంపెనీని తీసుకొని దాంట్లో జాబ్ చేసుడు. సేమ్ వీళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్లలో ఏం చేసిర్రో వీళ్ళు ప్రైవేట్లో అదే ప్రాసెస్ స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు అదే సోకాల్డ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు దీని కల్చర్ అనేది ఇది మెయిన్గా. ఇప్పుడు ఇక్కడ ఏదో కంపెనీలోకి పోవాలి, ఏదో జాబ్ చేసుకోవాలా, మోర్ ఆర్ లెస్ గవర్నమెంట్ అంతా కాకపోయినా ఏదో కొద్దో గొప్ప ఏదో ఒక స్టెబిలిటీ ఉంటుంది. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ ఇక వీడు 30-40 ఏళ్ళు సేమ్ స్కిల్ సెట్తో ఏదో నడిపించుకోవచ్చు. ఇక వీళ్ళు 90స్లో ఏం చేసిర్రు? ఇండియన్ కంపెనీస్ ఏమున్నాయి ఈ రోజుకి? టాప్ టెక్నాలజికల్ కంపెనీస్ లేకపోతే టాప్ కంపెనీస్ అన్ని బయట కంపెనీస్ ఎట్లయితాయి? హౌ ఈజ్ దట్ పాసిబుల్? వీళ్ళు ఏం చేయనట్టే కదా. సో వీళ్ళకి ఒక ఆప్షన్ ఉండే, వీళ్ళు ఏమైనా చేయొచ్చు, చేయకపోవచ్చు. వాళ్ళు చేయలే, మాకు ఆప్షన్ కూడా లేదు, చెయ్యాలి. ఎందుకంటే కంట్రీని ఇప్పుడు డౌన్. ఇప్పుడు మేము చెయ్యకపోతే ఏమి కంట్రీ సర్వైవ్ కాదు. ఇది నేను ఎగ్జాజరేట్ చేస్తలేను, లేకపోతే అటాక్ చేస్తలేను, ఇదేది కించపరచాలని ఎవరిని చెప్తలేను. గవర్నమెంట్లను నమ్ముకునే రోజులు అయిపోయినాయి. మీరు పుట్టినప్పటి నుంచి గవర్నమెంట్లను తిట్టుడే, గవర్నమెంట్లను తిడతారు. మరి పొద్దున్న లేచి పాలిటిక్స్ ఏం మాట్లాడతారు? ఎవడు పాలిటిక్స్లోకి పోడు? గవర్నమెంట్లను తిట్టుడు. మేము గవర్నమెంట్ మాకు ఆస్కారం కూడా లేదు. గవర్నమెంట్లను తిట్టి పురుషగా కూర్చునే చాయిస్ కూడా లేదు మాకు. ఎందుకంటే కంట్రీ ఉంటుందా ఉండదా? 10 ఏళ్ళు అన్ని మానేసి ఇంట్లో కూర్చోమని చెప్పారు. మీకు నడుస్తుంది. ఇప్పుడు ఎట్లా 10 months జీతాలు మానేసి ఇలా అన్నీ మానేసి కూర్చోమంటే హౌ? మళ్ళీ దానికి తోడు గ్రాడ్యుయేట్తో చదివాపిచ్చేస్తారు, మళ్ళీ దానికి తోడు పెళ్ళిళ్ళు చేస్తారు, మళ్ళీ దానికి తోడు బర్డెన్స్. ఎట్లా మేనేజ్ అవుతాయి ఇవి? మళ్ళీ దానికి తోడు సగము వర్క్ ఫోర్స్ని ఇంటికి పరిమితం చేయమంటారు. బుద్ధి ఉందా? చదువుకున్న వాళ్ళే తక్కువ. దాంట్లో సగం మందిని ఇన్వాలిడేట్ చేసేస్తే ఇంకెట్లా పని చేస్తుంది కంట్రీ? ఇక ఏం లేవాడా, తిననీకేం లేవు. మీ జనరేషన్లో బొగ్గు నమ్ముకొని ఇంకేదో అమ్ముకొని అవిదో వివిధో ఏదో నడిపించారు. ఇప్పుడు ఏం లేవు, ఏం మిగిలేవాడ. మినరల్స్, న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఏం లేవు. మనిషి పని చేస్తేనే, యూత్ పని చేస్తేనే కంట్రీ బతుకుతుంది. ఇప్పుడు ఏ విధంగా పని చేయాలి? మీరు చేసే విధంగా పనులు నడిచే రోజులే లేవు అసలు. మీది ఫస్ట్ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మీరు నడిపించినట్టు కంట్రీ నడుస్తుంది, మీరు నడిపించినట్టు మీ పిల్లలు కూడా నడిపించాలి అంటే అసలు దట్ ఈజ్ నాట్ హౌ ద వరల్డ్ ఈజ్ టుడే. మీ వరల్డ్కి ఈరోజు వరల్డ్కి సంబంధం లేదు. ఈరోజు మీ పిల్లలు ఎట్లా బతుకుతుర్రు, పిల్లల ప్రొఫెషన్ మీకు ఎక్స్ప్లెయిన్ అసలు మీకు అర్థమే కాదు. పిల్లలు ఎట్లా చేస్తుర్రు, ఏం చేస్తుర్రు మీకు అసలు అర్థం కాదు. ఏంటంటే సాఫ్ట్వేర్ అని చెప్పుకొని బతుకుతారు, కానీ సాఫ్ట్వేర్ అంటే అది ఒక బ్రాడ్ టైం అయిపోయింది. సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తాడు సాఫ్ట్వేర్లో? మైక్రోసాఫ్ట్ CEO సాఫ్ట్వేరే, ఇంకేమంటారు ఇంకా సర్లే ఎందుకు పేర్లు, కానీ అందరు సాఫ్ట్వేరే. ఇదొక మీరు మీ చుట్టాల దగ్గర లేకపోతే మీరు మీ సర్కిల్లల్లో ఏదో పంపింగ్ కొట్టుకోనీకి లేకపోతే ఎంకరేజ్ చేసుకోనీకి మీదేదైతే స్టేటస్ లేదో సొసైటీలో అది మీ పిల్లల నుంచి గుంజుకుంటామని చూసుకొని లేకపోతే ఇంకోటని చూసుకొని అవన్నీ రోజులు పోయినాయి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ డెసిషన్స్ ఏం తీసుకుంటుందని మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని IAS IPS బ్యూరోక్రాటిక్ లెవెల్స్లో, IPS కాదు IAS IFS అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సెక్టర్లోంచి వీళ్ళని తీసుకొచ్చి ఇండస్ట్రీ ఎక్స్పర్టీస్ మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దగ్గర లేదు అని చెప్పేసి ప్రైవేట్లో ఇండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఒక మనిషి ఉన్నాడు, ఆడు 30 ఏళ్ళు ఒక ఇండస్ట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ లేకపోతే బిజినెస్, 30 ఏళ్ళు కంపెనీ ఫౌండ్ చేసి ఒక CEO సక్సెస్ఫుల్ అయ్యిండు. ఆడిని తీసుకొచ్చి ఒక IAS ఆఫీసర్ ఎవడైతే 20 ఏళ్ళు పని చేసిండో ఇది వేస్ట్, ఈయనకేం తెలియదు, వీడు జస్ట్ జాబ్ చేసిండు, ఈయనకి ఎటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇండస్ట్రీ ఎట్లా పనిచేస్తుందో తెలుస్తలేదు. లాస్ట్ 30-40 ఏళ్ళలో ఇదే నడుస్తుంది కథ. IAS ఆఫీసర్ గారు ఏదో పెద్ద అనుకొని చెప్పేసి మళ్ళీ ఇదే IAS ఆఫీసర్లు అనడానికి కాదు, కానీ IAS మన దగ్గర IAS అంటే ఏంటి, అది IAS ఏం చేస్తాడో మనకి ఎవ్వరికి ఏం తెలియదు. ఇది బేసిక్గా కాలనైజర్స్ నుంచి వచ్చిన పోస్ట్. కలెక్టర్ అయితే మొత్తం డిస్టిక్లో ఏమైనా చేసేయచ్చు అని చెప్తారు, అదంత మంచి విషయం ఏం కాదు. ఒక డెమోక్రసీలో ఏమైనా చేసేయచ్చు అంటే ఏం చేస్తారు?
ఆడు ఏమైనా చేసే అధికారం ఎందుకుంది దానికి? ఎందుకంటే బ్రిటిష్ సిస్టమ్ ఇది. బ్రిటిష్ టైంలో తెల్లోడు ఉండేటోడు ఆ పొజిషన్లో, వాడు కంట్రోల్ చేసుకోవడానికి ఏమంటారు ఇన్యూమరబుల్ అమౌంట్ ఆఫ్ పవర్స్ ఇచ్చేసుకున్నారు వాళ్ళకి. సో డెమోక్రటిక్ కంట్రీలో ఆ ఇమేజ్ మిగిలిపోయింది. యాక్చువల్ రియాలిటీలో ఒక పేపర్ మీద సైన్ పెట్టాలంటే ఐఏఎస్లో తడిచిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఏం కమిటీలు పడతాయో, ఏం జరుగుతాయో, ఏం డెసిషన్లు తీసుకోలేకపోతున్నారు వాళ్ళు. సరే, అవన్నీ బ్యూరోక్రాటిక్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అవన్నీ వేరే లెక్కలు ఉన్నాయి. స్టిల్ ఇదేమి వాళ్ళకి వ్యతిరేకంగా ఏదో అనడం కాదు, కానీ అది అప్డేట్. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఇది ఏంటంటే ఈరోజు ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఎంతో కొంత ఇన్వాలిడేటెడ్ ఉన్నారు, వీళ్ళతో పని అయితే లేదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్లను తీసుకురావాలని చెప్పి తీసుకొస్తున్నారు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఐఏఎస్ జాబ్కి ఇప్పుడు ఏంటి కరియర్ ఓరియంటెడ్, వీడు ఐఏఎస్ అయిందంటే 34 ఏళ్ళు సర్వీసులు ఉంటాడు అన్న పొజిషనే లేదు. ఐఏఎస్ డ్రాప్ అవుట్ ఈరోజు పర్సంటేజ్ మీరు చూసుకుంటే స్టన్ అవుతారు. ఇవన్నీ మీకు తెలియదు ఇష్యూస్. 3-4 ఏళ్ళు ఐఏఎస్ జాబ్ తీసుకోవాలి, గవర్నమెంట్ ట్రైనింగ్ తీసుకోవాలి, అమెరికాకు పోయి ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ తీసుకోవాలి. అది సిస్టమ్ నడుస్తుంది ఇప్పుడు. ఐఏఎస్ వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైబ్రెంట్ అండ్ హ్యాపెనింగ్ ఎకనామిక్ ఫీల్డ్ కదా. పాలిటిక్స్లోకి వస్తే మంచి ఫ్యూచర్ ఉంది. సో పాలిటిక్స్లోకి వస్తున్నారు. సో పాలిటిక్స్ ఎట్లా బిజినెస్ అది ఎట్లా అని చెప్పేసి మనం వేరే దాంట్లో మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? జాబ్ స్కిల్ సెట్ కాదు, ఇన్హరెంట్గా ఎవ్రీ యూత్ ఈరోజు ఎవరైతే చదువుకుంటున్నారో లేకపోతే చదువు అయిపోవడానికి వస్తుందో వాడికి ఇన్హరెంట్గా లేకపోతే వాళ్ళకు ఒక ఇన్హరెంట్గా స్కిల్ సెట్ ఉండాలి. వాడికి ఏదో ఒక ప్రొఫిషియన్సీ, ఏదో ఒక ఆస్పెక్ట్లో ఆడు దాని మీద బతకగలగాలి. అది మీరు పిల్లల లోపల నేర్పించే వాల్యూ అనేది ఇన్కల్కేట్ చేయాలి మీరు. జాబ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం ఇప్పుడు మన వాళ్ళు టార్గెట్ చేస్తారు. వాళ్ళ స్కిల్ సెట్ ఏంది? వాట్ ఈస్ దర్ స్కిల్ సెట్? బేసిక్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత దానికి మించి వాళ్ళ దగ్గర ఏముంది? ఏం నేర్పిస్తున్నారు మీరు పిల్లలకి? అదే పట్టుకొని ఊగుతున్నారు. నడవదు, అట్లా నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు అప్డేట్ కావాలి. కంట్రీ ఇప్పుడు నడిచే సిచ్యువేషన్ లేదు. అంటే నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఇంకో విధంగా ఏదో చెప్తలేను. నేను సిచ్యువేషన్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. గవర్నమెంట్ చేతులు ఎత్తేసినాయి. డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 60-70s చైనా వాళ్ళు ఏం చేసిర్రు, హాంకాంగ్ వాళ్ళు ఏం చేసిర్రు, సింగపూర్ వాళ్ళు ఏం చేసిర్రు, కొరియా వాళ్ళు ఏం చేసిర్రు, జపాన్ వాళ్ళు ఏం చేసిర్రు, ఈవెన్ అమెరికా 100 years బ్యాక్ ఏం చేసింది. ఇవన్నీ మనం కేస్ స్టడీస్ తీసుకుంటే ఎంటర్ప్రైజింగ్ యూత్ ఈరోజు వాళ్ళ కంట్రీ, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ జనరేషన్లో యూతే కంట్రీని బిల్డ్ చేసింది. World War II తర్వాత జపాన్ డెసిమేటెడ్. ఇవన్నీ మీకు తెలుసు, పేపర్లలో చదువుతుంటారు. పొద్దున్న లేస్తే 90లలో ఏం చేసింది జపాన్ అని చెప్పేసి ఆయనకి ఏం తెలియదు మాట్లాడుతుండేవాడు న్యూస్ రీడరు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ సరే ఇది అటాకే, ఇది ఒకటే అటాక్, మిగతావన్నీ ఫ్యాక్ట్స్. దిస్ వాజ్ ద ఓన్లీ అటాక్, పర్సనల్ అటాక్. మీరు న్యూస్ చూసి జర బంద్ చేయాలి. న్యూస్ని నాలెడ్జ్ అనుకోవడం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసేయాలి. ఇది మేము ఇన్ఫర్మేషన్ కోసం స్టార్ట్ చేసిన పాడ్కాస్ట్ కాదు, జనరల్గా కల్చర్ మీద స్టార్ట్ చేసిన పాడ్కాస్టే. బట్ ఈరోజు నాలెడ్జ్ కోసం ఈరోజు మేము చేస్తున్న పాడ్కాస్ట్ కాదు ఇది. బట్ దీంట్లో ఎంతో అయితే నాలెడ్జ్ పికప్ చేసిర్రో లాస్ట్ 10 ఏళ్లలో మీరు ఎంత న్యూస్ చూసిరో దాంట్లో చేసి ఉండరు. ఎందుకంటే న్యూస్ ఈజ్ నాట్ అబౌట్ నాలెడ్జ్. న్యూస్ వాడికి మీ అటెన్షన్ కావాలి, వాడు మీ అటెన్షన్ కోసమే ఏమైనా చేస్తాడు. అంకుల్ వచ్చి ఆంటీలని సీరియల్ చూడొద్దు న్యూస్ చూడండి అని చెప్పుడు ఎంత అవలముచ్చటనో. ఎందుకంటే వాళ్ళు సీరియల్ ఎందుకు చూస్తారో మీరు న్యూస్ కూడా అందుకే చూస్తుర్రు. రెండింటి పర్పస్ ఒకటే, రెండింటి ఎండ్ రిజల్ట్ ఒకటే. ఎంటర్టైన్మెంట్, అడిక్షన్, ఈ రెండు ఒకటే. డోపమిన్ ఉంటుంది, డోపమిన్ రిలీజ్ అవుతుంటుంది మీకు. అన్నప్పుడల్లా సీరియల్లో యాంగిల్ డిష్ అన్నప్పుడల్లా, న్యూస్లలో డిష్ అన్నప్పుడల్లా రెండు ఒకటే బేసిక్గా. అంకుల్ రియలైజ్ కావాలి, ఇది ఈ సెక్సిజం, సీరియల్ పట్ల సెక్సిజం తీసేసేయాలి. సీరియల్ చూసుడు తక్కువ అయినప్పుడు ఇప్పుడు కరెంట్గా న్యూస్ చూసుడు కూడా సేమే. ఇదేది మళ్ళీ నేను ఎక్స్ట్రాడినరీ పాయింట్ కూడా ఏం చెప్తలేను. దిస్ ఈజ్ సచ్ ఎస్టాబ్లిష్డ్ ట్రెడిషనల్ పాయింట్ సెట్. సో మళ్ళా సఖీ జనరేషన్ వీళ్ళు ఏదైతే ఉన్నారో, ప్రేమికుడు జనరేషన్, వీళ్ళతో వచ్చింది ప్రాబ్లం. ప్లేట్లో గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తే ఈ కొడుకులు ఏం బీకలేదు. సరే కొంచెం లాంగ్వేజ్ రఫ్ అవుతుందేమో, కానీ కొంచెం ఆక్రోశం వస్తుంది. ఎందుకంటే మొత్తం బర్డన్ వచ్చి ఇప్పుడు మా మీద పడ్డది. ఇదేదో నేను
మా జనరేషన్ ఏదో అది అని చెప్తలేను నేను. ఇంకా ఆప్షనే లేదు కదా, దేర్ ఈజ్ నో ఆప్షన్. కంట్రీని ఫైట్ చేయాలి, కంట్రీని అంటే ఇప్పుడు వేరే కంట్రీస్తో ఫైట్ చేయాలి, ఎకానమీని ఫైట్ చేయాలా, మళ్ళీ దానికి తోడు మీతో కూడా ఫైట్ చేస్తే ఇంకేం మిగిలింది మనిషి దగ్గర? ఈ జనరేషన్ దగ్గర పేషెన్స్ లేదు, ఈ జనరేషన్ దగ్గర అది లేదు, ఇది లేదంటే ఎందుకు ఉంటుంది? ఏడు నుంచి వస్తుంది? ఇంకెంత ఎనర్జీ ఉంటుంది ఒక మనిషి దగ్గర? ఎన్ని పనులు చేయాలి ఆడు? ఆయన పనాడు చేసుకోవాలా, ఆయనకి ఇంకెవరైనా ఉంటే పర్సనల్ లైఫ్లో అది వాళ్ళని సాటిస్ఫై చేసుకోవాలా, పేరెంట్స్ని సాటిస్ఫై చేసుకోవాలా, మళ్ళీ ఇదంతా బ్యాలెన్స్ చేయాలా, మళ్ళీ దాంతో మళ్ళీ మెంటల్ కండిషన్స్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇదంతా ప్రాసెస్ ఎటుపోతుందంటే ఈవెన్చువల్ క్లాష్కి పోతుంది ఈ రెండు జనరేషన్ల మధ్యలో. ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాం మేము? ఈ క్లాష్ అనేది జరగకుండా ఆపుకోవడానికి. ఈ క్లాష్ జరగాలి, ఇప్పుడు మనం వెళ్తున్న డైరెక్షన్లో వెళ్తే క్లాష్ జరగకపోవడం అనే ఆప్షనే లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. సో అది జరుగుతుంటే ఈరోజు మనం కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. ఆ క్లాష్ జరిగితే ఏం జరుగుతుంది? యూత్ శక్తివంతులే గెలుస్తారు. మీరు మీ పేరెంట్స్తో ఏం చేసిర్రో మా అందరికీ తెలుసు కదా. మీరు మీ పేరెంట్స్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చిర్రో, మీరు మీ పేరెంట్స్ని ఎంత బాగా చూసుకునే వాళ్ళో మాకు తెలుసు కదా, మేము చూసినాం కదా. సేమ్ ట్రీట్మెంట్ మేము మీకు ఇస్తే తట్టుకోగలుగుతారా? ఇయ్యం మేము. వీఆర్ మచ్ మోర్ ఎమోషనల్లీ సెంటిమెంటల్, ఎమోషనల్లీ మచ్ మోర్ ఇన్వెస్టెడ్ దెన్ యువర్ జనరేషన్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మీకన్నా మేము ఇమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తాం. ఇది మీకు బ్రెయిన్లో ఇప్పుడు బస్ట్ అయితే ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. మీరు చాలా సెల్ఫిష్. మీరు మీ పిల్లల గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించారు. మీరు మీ పేరెంట్స్ని లిటరలీ వేస్ట్ లాగా ట్రీట్ చేస్తారు. మేము అట్లా కాదు. పేరెంట్స్ అంటే ఇప్పటికీ జనరల్గా మెజారిటీ ఒప్పుకుంటారా? పేరెంట్స్కి ఒక రోల్ ఉంది అని మేము నమ్ముతాం సొసైటీలో. ఆ రోల్ ఏంది అని ఈరోజు మీరు డిసైడ్ చేసుకోండి. ఆ రోల్ ఏంటంటే మీకు మాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, వైజ్ పీపుల్ మీరు. ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ వస్తే, ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే లైఫ్లో, ఒక స్ట్రెస్ సిచ్యువేషన్ వస్తే లైఫ్లో మీరు అది ఎట్లా తట్టుకోవాలి, దాని నుంచి ఎట్లా బయటికి రావాలి అనే ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఉంది మీ దగ్గర. అది మా దగ్గర లేదు, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. అది చెప్పండి. అది మీ రోల్ సొసైటీలో. సెన్సే అంటారు చూసినావా? గురువు అనేటోడు ఎప్పుడు ఏం చేయాలని చెప్పడాడు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలని చెప్పడం ఆపేసేయండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చి నాకు ఈ ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఇట్లా చేస్తే బాగుంటుంది బిడ్డ, లేకపోతే ఇట్లా చేయండి అన్న అంటే చెప్పుడు కాదు. నా సిచ్యువేషన్ ఇట్లా చేసిన, అది ఇంట్లో తట్టుకోవాలరా, మనకు లైఫ్ అన్నప్పుడు అన్నీ వస్తాయిరా. ఈరోజు వరల్డ్ ఎండ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ రేపు దాని నుంచి బయటకు వస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే మీరు లైఫ్ చూసిర్రు, చాలా లైఫ్ చూసిన్నారు మీరు. అది చెప్తే వాళ్ళు నేను కూడా పెళ్లి చేసుకున్నారా, నువ్వు కూడా పెళ్లి చేసుకో, అయిపోతుంది, ఇవే చెప్తారు వాళ్ళు. సో ఇప్పుడు పెళ్ళి అనేది కంటెన్షియస్ టాపిక్. పెళ్ళి మీద నేను పెద్ద మాట్లాడి తెలుసుకోలేదు. బట్ లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే మళ్ళీ అమ్మాయిల పర్స్పెక్టివ్ దీంట్లో ఇంపార్టెంట్. అమ్మాయిలకైతే ఈ పెళ్లి వ్యవస్థలో చాలా అన్యాయం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు నేనేమన్నా మాట్లాడితే వాళ్ళ లైఫ్ నెట్ తీసుకున్నట్టు అయిపోతుంది. అమ్మాయిలు ప్లీజ్ అగైన్ కాల్ అవుట్ టు ఆల్ ద మోడర్న్ ఉమెన్ ఆఫ్ 21st century ఆఫ్ తెలంగాణ ఆర్ తెలుగు స్పీకింగ్ పీపుల్. ప్లీజ్ కమ్, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ యా, సో ఇప్పుడు ఏదైతే పెళ్లి వస్తుందో ఇప్పటికి కూడా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఏం చెప్తున్నా అంటే నేను, అది నేచురల్ ప్రక్రియ, అది ఎవడు ఆపడు. మీరు అనుకున్న పెళ్ళిలా ఉంటుందా అంటే నాకు తెలియదు. ఏదో రకంగా అయితే ప్రొక్రియేషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది, రైట్? సరే, మీరు అనుకున్నట్టుగానే జరగాల అంటే అది కాని పని అది. సో మళ్ళీ అదే చెప్తున్నా. సో మీ రోల్ ఏంటి సొసైటీలో? మీరు ఏం చేయాలని చెప్పడం ఆపేయండి ఫస్ట్. అది మీ డ్యూటీ కాదు, మీకేం తెలియదు. ఇప్పుడు నేను ఎవడైనా ఎమోషనల్ డిస్ట్రెస్ ఉన్నప్పుడు, బాధలు కనిపించినప్పుడు ఇట్స్ ఆల్ ఓకే. ఒక కంఫర్ట్ ఇవ్వాలి మీరు. మీ వాల్యూ ఇమోషనల్ స్టెబిలిటీ, ఈ జనరేషన్ యొక్క ఇమోషనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడంలోనే ఉంది మీ వాల్యూ ఈరోజు సొసైటీలో. ఇంకా దేంట్లో కూడా మీరు వాల్యూ యాడ్ చేయలేరు. అండ్ అదేం చిన్న విషయం కాదు, చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఎందుకంటే ఈరోజు జనరేషన్ బై బర్త్ స్ట్రెస్లు ఉంటారు. వాడు మీరు ఏవి చేసిరో ఆ పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ ఒక వరల్డ్ బర్త్డేని ఇమేజ్ క్యారీ చేసుకుంటూ పోవాలాడు. సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ ఈ స్ట్రెస్. సో ఇమోషనలీ కొంచెం ఇంబ్యాలెన్స్, ఇమ్మెచ్యూర్ అవుతున్నారు. స్టెబిలిటీ అనేది ఉండలేదు.
దానికి తోడు మీరు ఎక్కి డ్యాన్స్ చేస్తే నడవదు అది. సో మీ వాల్యూ ఇప్పుడు ఏంటి సొసైటీలో అంటే, ప్లీజ్ యాక్ట్ యాజ్ గైడింగ్ ఫోర్స్. గైడ్ అంటే మళ్ళీ ఏదో డైరెక్షన్లు ఇచ్చుడు కాదు, ఇమోషనల్ సోలెస్, కంఫర్ట్ ఇవ్వండి. మీరు మీ వైజ్నెస్, మీ ఎక్స్పీరియన్స్ని మమ్మల్ని ఆల్ ఓకే అని చెప్పడంలో పెట్టండి. మీరు స్కెచ్లు వేసి చైనాని ఎట్లా డౌన్ చేయాలి, ఆయుర్వేదాన్ని ఎట్లా పెంచాలా, ఇంకేదో వేదాలను ఎట్లా తీసుకుపోవాలా, లేకపోతే ఇంకేదో ఎట్లా చేయాలా, ఇవన్నీ మీ డ్యూటీ కాదు. మీకేం తెలియదు. అర్థమవుతుందా? టక్కున ఏమన్నా అడిగితే మళ్ళీ వాట్సాప్ స్పెషలిస్టులు ఇవన్నీ ఆపండి మీరు. రైట్, సరే చేసుకోండి ఎంటర్టైన్మెంట్ కోసం, కానీ అదేదో వాస్తవాలు అనుకొని బతికేస్తున్నారు మీరు. మీ చుట్టూ ఒక ఫేక్, ఇప్పటివరకు మీరు ఒక లిటరల్గా ఒక ఫేక్ వరల్డ్లో ఉంటున్నారు. ఈ స్టెబిలిటీ, ఈ జాబ్, ఇవన్నీ ఏదైతే ప్రాసెస్ ఉందో అది ఒక ఫేక్ వరల్డ్, అది రియల్ వరల్డ్ కాదు. మేము రియల్ వరల్డ్ ఉంటున్నాం, మాకు తెలుసు. అట్లా అన్నీ తెలుసు అని చెప్తలేను నేను, మీకన్నా ఎక్కువ తెలుసు. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు ఇది మీకు జీర్ణించుకోలేదంగా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని అటాక్ చేసినట్టు ఏదైనా మీకు అనిపిస్తే కాదు, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్. కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తున్నాం. మా లోపల ఏమి లోపాలు ఉన్నాయి, మేమేం తప్పులు చేస్తున్నామని ఫర్దర్కి ఇంకేదైనా వేరే ఎపిసోడ్ చేద్దాం. బట్ టుడే ఈజ్ అబౌట్ కాన్వర్సేషన్, స్టార్టింగ్ కాన్వర్సేషన్. డియర్ పేరెంట్స్, యూ హ్యావ్ ఇష్యూస్, యూ డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రియాలిటీ. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, మాట్లాడదాం. సో ఇఫ్ పేరెంట్స్ ఆర్ వాచింగ్ ఇట్, టాక్ టు యువర్ కిడ్స్. వినండి ఫస్ట్, వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు మాట్లాడినాయండి. అన్నీ తెలుసు వాళ్ళకి, మీకన్నా ఎక్కువనే తెలుసు. మీకు మీ పిల్లలు ఎంత అవలగాళ్ళు అనిపించినా కానీ వాళ్ళు కాదు. వాళ్ళ అవలగాళ్ళు అయితే బేసిక్గా రిలేటివ్, మీ పిల్లలే కదా. సో రిలేటివ్ మీకన్నా ఫాస్ట్గానే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని మాట్లాడినియండి, వినండి. ఇక ఇప్పుడు మళ్ళీ అయ్యలతో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇట్లా అంటారు వాళ్ళు, ఓ దీని గయ్యే అవి. అయ్యలు ఛాతీలు ఇప్పే రోజులు అయిపోయినాయి. ఇప్పుడు ఆ మరదానికి లేకపోతే ఇమోషనల్గా స్టంటెడ్ ఉండడు, అయ్యలు ఏం మాట్లాడకపోడు పిల్లలతోని, ఆ రోజులు అయిపోయినాయి. అయ్యలు తగ్గాలి, మీ బాడీలు డౌన్ అయినాయి. ఇప్పుడు మీ బ్రెయిన్లు కూడా డౌన్ కావాల్సిన టైం వచ్చింది. మీ పిల్లలే ఆపుతారు. సో ఈ అయ్యలు ఛాతీలు ఇప్పుడు ఆపి చెప్పేది వినండి. ఫస్ట్ మాట్లాడండి. మీరు మీ జనరేషన్కి అసలు మాట్లాడమే రాదు, చేతనే కాదు. మాట్లాడాల్సిన అవసరం ఎక్కడిది మీకు? ఎవడోడు సర్లే మీకు రాదు, మాకు వచ్చు. అవసరానికి మించి ఎక్కువ మాట్లాడతాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం కదా. సో మాటలు మాకు వచ్చు, మమ్మల్ని మాట్లాడనియండి, మేము మాట్లాడేది వినండి. అగైన్ దిస్ ఈజ్ నాట్, ఇది ఒక పర్సనల్ యానిక్డోటల్ ఎవిడెన్స్ నుంచి కాదు, మా జనరేషన్ నుంచి కలెక్టివ్గా మీ జనరేషన్కి ఇది ఒక కాల్. లెట్స్ టాక్, లెట్స్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్. డియర్ పేరెంట్స్, ప్లీజ్ లిసన్, లెట్స్ స్టార్ట్. మేము కంట్రీని ముందు తీసుకుపోతాం, కంట్రీని బిల్డ్ చేస్తాం. మీరు మమ్మల్ని ఇమోషనల్గా టేక్ కేర్ చేయండి, అంతే. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ మచ్. రీజన్, ఎనీ ఫైనల్ థాట్స్? వీఆర్ నాట్ బీయింగ్ రేషనల్, జస్ట్ ఇర్రాషనల్. ఓకే, వీఆర్ బీయింగ్ రేషనల్. వై రేషనల్? ఇప్పుడు మనం సెన్స్లోనే మాట్లాడుతున్నాం కదా. సెన్స్లో మాట్లాడుతున్నాం, బట్ మిమ్మల్ని అటాక్ చేయడానికి కాదు. అటాక్ అస్సలు చేయట్లేదు, జస్ట్ దిస్ ఈజ్ నాట్ అన్ అటాక్, దిస్ ఈజ్ అ కాన్వర్సేషన్ స్టార్టర్. స్టార్ట్ చేసినాం, లెట్స్ టాక్, లెట్స్ కమ్యూనికేట్. సో దిస్ ఇస్ నగరి ఎపిసోడ్ 10. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కామెంట్. ఎస్ పేరెంట్స్, ప్లీజ్ కామెంట్. ప్లీజ్ యూత్ ఆల్సో ప్లీజ్ కామెంట్. సఖీ జనరేషన్. ఎస్, సఖీ జనరేషన్, 90s జనరేషన్, మీతో మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ లెట్స్ డీల్ విత్ దమ్ ఇన్ అనదర్ ఎపిసోడ్. సో కామెంట్. Nagari, get the word out.